లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయి. నవంబర్ 21 తారీఖు అంటే ఈ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. అసలు ఈ లేబర్ కోడ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. మనకు తెలుసు భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. లేబర్ లాస్ అంటే శ్రామికులకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. అది ఈఎస్ఐ యాక్ట్ కావచ్చు, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ కావచ్చు, ట్రేడ్ యూనియన్ యాక్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కావచ్చు. వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి వీటన్నిటిని ప్రాపర్గా అంటే అవుట్డేటెడ్ థింగ్స్ తీసేసి వాటన్నిటిని 4 కోడ్స్గా జాయిన్ చేశారనమాట. అసలు ఇక్కడ కోడ్ అంటే ఏంటి, లాకి కోడ్కి తేడా ఏంటి? కోడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ లాస్, కంపెండియం ఆఫ్ లాస్, రకరకాల చట్టాల్ని ఒక అంబ్రెల్లా కింద తీసుకురావడం అనమాట. దాన్నే కోడ్ అంటాం. మొత్తం లేబర్కి సంబంధించిన చట్టాలని కూడా 4 కోడ్స్ రూపంలో తీసుకొచ్చారనమాట. 29 చట్టాలు మొత్తం తీసేసి వీటన్నిటిని రిపీల్ చేసి వాటిలో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ని, దాంతోపాటు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అంశాలను మొత్తం తీసుకొచ్చి గ్లోబల్ లేబర్ లాస్తో ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ కావచ్చు, అదేవిధంగా వర్కర్స్ రైట్స్ కావచ్చు, వాటన్నిటిని అనుసంధానం చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ గారు ట్వీట్ చేస్తూ శ్రమయేవ జయతే అన్నారు. అంటే శ్రామికులదే విజయం, శ్రమదే విజయం అని చెప్పి ఆయన చెప్పారనమాట.